ఈ గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది బహుగా ఫలిస్తుందట. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ గోధుమ గింజ భూమిలో పడి చావటం వల్ల ఫలింపు అనేది కలుగుతుంది. మనం యేసు ప్రభు నమ్ముకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, నీటి బాప్తిసం పొంది, లోకానికి వేరే సంఘంలో చేర్చబడి ప్రభు శరీరక్తాలు తీసుకుంటున్న మనలో చావలసినవి ఇంకా లేవంటారా? చావాల్సినవి చావకుండా ఇంకా ఫలింపు చేయి ప్రభు, నన్ను ఫలింపులోకి నడిపించంటే ఏం ఫలిస్తామండి? మనలో ఏమని చెప్పమంటారా? గలతీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘంతో చెబుతాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. తీసి చదువుమా. మీరు ఏంటి అంట? దినములను, మాస